ఈరోజైతే సింపుల్‌గా సాంబార్ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని నీట్‌గా కడుక్కున్నాను. ఆ తర్వాత పసుపు, ఆయిల్ వేసేసి కొంచెం వాటర్ అనేది వేసేసి దాన్నైతే ఫస్ట్ ఉడకపెట్టుకున్న. చింతపండు అనేది నానబెట్టుకోవాలి ఫస్ట్. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఇక్కడైతే బెండకాయ, నేను ఆలుగడ్డ, ఆనియన్స్ ఏవి ఉంటే క్యారెట్ ఏవి ఉంటే అవి వేసుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న పప్పు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని కారం, ధనియా మసాలా, ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఆ మసాలా అంతా వెజిటేబుల్స్కి అనేది పట్టాలి. ఆ తర్వాత తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అనేది వాటర్ యాడ్ చేసుకోవద్దు, మరి చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత సాంబార్ మసాలా అనేది కొంచెం యాడ్ చేసుకోండి, ఒక స్పూన్ దాకా వేసేసి లాస్ట్ ఫైనల్ కొంచెం బెల్లం వేసుకుంటే ఉప్పు కారం అంతా సరిపోతుంది. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.